అసలు మీకు ఇంకో విషయం తెలుసున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ ఎస్సీ ఎస్టీలకి ఈజ్ ఎ గాడ్. ఎందువల్లంటే అన్టచబిలిటీ నుంచి ఒక రకంగా తీసుకొని వచ్చింది అతనొక్కడే భారత్లో, అంటే ఇండియాలో. అసలు క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత ఈ హేట్ క్రిస్టియానిటీని అతను లైక్ చేయలేదు. ఈవెన్ దో ఈ వాజ్ హిందూ అండ్ ఎస్సీ ఎస్టీ అయినా కూడా ఈయన లైక్ చేయలేదు, క్రిస్టియానిటీని అస్సలు లైక్ చేయలేదు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, అంబేద్కర్ ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్. అంబేద్కర్ హేట్ అబౌట్ ది క్రిస్టియన్, అంటే హీ డస్ నాట్ లైక్ అబౌట్ సూపర్ స్టిషన్స్ కానీ ఆ మైతాలు అవన్నీ కూడా లైక్ చేయరు. సో హీ వాంట్స్ విచ్ ఈజ్ ద గుడ్ అని చెప్పి అంబేద్కర్ని అడిగితే దెర్ ఆర్ టూ అని చెప్పాడు. వన్ ఈజ్ బుద్ధిజం, అనదర్ వన్ ఇస్ హిందూయిజం. ఈ టూ మాత్రమే మంచి రిలీజియన్స్ అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ రామ్జీ అంబేద్కర్ అంటేనే ఎస్సీ ఎస్టీలకి పెద్ద గురువు. అతను చెప్పాడంటే తూచా చెప్పకుండా వినేది మనం ఎస్సీ ఎస్టీలు కదా. కానీ అతను క్రిస్టియన్కి చేరలేదు, క్రిస్టియన్ రిలీజియన్కి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్ అనేవాడు. క్రిస్టియానిటీలో ఏమీ లేదు. ఈజ్ నాట్ బిలీవ్డ్ అబౌట్ ది బర్త్ ఆఫ్ జీసస్ అండ్ సూపర్ స్టిషన్స్ అండ్ రిసర్కషన్, అది కూడా లేదు. సో అందువల్ల యూ కెన్ చెక్ విత్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆయన ఓన్ బుక్ ఉంటుంది, చెక్ చేసుకున్నా కూడా ఈజ్ నాట్ ఎ బిలీవర్ ఆఫ్ జీసస్. నాట్ ఓన్లీ బిలీవర్ ఆఫ్ జీసస్, ఈజ్ నాట్ లైక్డ్ ద క్రిస్టియానిటీ. కానీ మొన్న ఈ మధ్య ఒక వీడియోలో చూస్తే మన తాగుబోతు పాస్టరు పగడాల ప్రవీణ్ ఏమన్నాడు తెలుసిన అంబేద్కర్ గురించి? అతను 3 లక్షల మందిని తీసుకొని వచ్చాడు క్రిస్టియానిటీలో జాయిన్ అవ్వడానికి, కానీ అతను పాలిటిక్స్లో మీకు సీట్ ఇవ్వరు, దీంట్లో జాయిన్ అవ్వకపోతే, దీంట్లో జాయిన్ అయితే మీకు క్రిస్టియానిటీ జాయిన్ అయితే పాలిటిక్స్లో మీకు రాదు అనేటప్పుడు బ్యాక్ వెళ్ళాడని చెప్పి అబద్ధం చెప్పాడు. అదే అతను మాటకారి. ఎవరు? మన పగడాల ప్రవీణ్ కుమార్ గారు కదా, మాటకారి, అబద్ధం చెప్పాడు. బిఆర్ అంబేద్కర్ క్రిస్టియానిటీలో ఎందుకు చేరలేదని ఒక పాయింట్ మీద ఆయన ఒక 3 lakhs మెంబర్స్ని గుంపుగా తీసుకోవడానికి వచ్చారండి, కానీ పాలిటిక్స్ రీజన్ వల్ల అతను చేరలేదు అని చెప్పాడు. దట్ ఈస్ అ వెరీ ఫండమెంటల్ మిస్టేక్. అతను చెప్పి ఆ విధంగా అతను అనలేదు. అతను పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు బిఆర్ అంబేద్కర్. దట్ ఇస్ అ ట్రూ. అంటే నేను హిందూనే అయినా కూడా చనిపోయేలోపు వేరే మతంలోకి వెళ్తానని చెప్పి అన్నాడు. బట్ హీ వెంట్ ఫర్ ఓన్లీ బుద్ధిజం. కావాలంటే అతని చరిత్రని చూసుకోండి, చదవండి. హీఈస్ లైక్డ్ ఓన్లీ బుద్ధిజం, నాట్ బై క్రిస్టియానిటీ. బిఆర్ అంబేద్కర్ అటువంటి వాళ్ళే క్రిస్టియానిటీని థు అని అన్నారు. ఒక్కసారి చూసుకోండి. నాట్ ఓన్లీ బిఆర్ అంబేద్కర్, పెద్ద స్కాలర్స్ డౌటింగ్ ఆన్ క్రిస్టియానిటీ, పెద్ద స్కాలర్స్, ఇప్పుడు కాదు, ఒక 1000 years బ్యాక్ కూడా చాలామంది స్కాలర్స్, ఈవెన్ ఐన్స్టీన్ ఈజ్ అడ్వర్స్ రిమార్క్ ఆన్ క్రిస్టియానిటీ మీద. కార్ల్ మార్క్స్ చూడండి, కనుక్కోండి మీరు. క్రిస్టియానిటీని లైక్ చేయని వాళ్ళు చాలా ఉంది. ఎందువల్లంటే దట్ జుడాయిజంలో నుంచి ఒక పార్టీ, జుడాయిజం నుంచి ఒక తెగ ఇది సపరేట్గా వచ్చి సపరేటెడ్ అయింది. అంటే జుడాయిజం ఎలా ఉంటుందో అది కూడా ఇదే, ఈ క్రిస్టియానిటీ. ఇది ఆఫ్టర్ జీసస్. అసలు మీకు ఇంకో పాయింట్ ఇది, క్రైస్ట్ అనే ఒక పదము బిఫోర్ క్రీస్తు ఉందా లేదా? ఓల్డ్ టెస్టామెంట్లో కూడా చూసుకోండి, బైబిల్లో కూడా చూసుకోండి. ఇట్ ఈస్ నెవర్, ఆ వర్డే లేదు. AD 41 years తర్వాత నుంచే జీసస్ క్రైస్ట్ అని వచ్చింది. దానికి బిఫోర్ క్రైస్ట్ అనే పదము, క్రిస్టియానిటీ అనే పదము లేదు. కావాలంటే చెక్ చేసుకోండి. క్రిస్టియానిటీ అనే పదమే లేదు ఓల్డ్ టెస్టామెంట్లో కూడా. రైట్, చెక్ చేసుకోండి. రైట్.